భరద్వాజ గారు డ్యూడ్ ట్రయల్ ఒకటి వచ్చింది. అవును, చూసారా? ఆ కుర్రోడికి తెలుగులో యూత్లో కొంచెం క్రేజ్ మొదలైంది. క్రేజ్ మొదలైంది. అంటే తెలుగు హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నటువంటి యూత్ స్టార్స్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి హీరో ఇతను. అంటే ప్రధానంగా ఇతని యూత్ కనెక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే ఇతని ఆహార్యము, అలాగే మాట్లాడే పద్ధతి, బిహేవియరు, యాటిట్యూడు ఇవన్నీ కలగలిసి ఒక సాధారణమైనటువంటి యువకుడు, అంటే అంబిషియస్గా ఉండేటువంటి యువకుడికి ఒక పోర్ట్రైట్గా తయారయ్యాడు అతను. అందుకని విపరీతంగా ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని ఇతను మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. అనుకోవడంతో ఆ కనెక్టివిటీ వచ్చేసింది అతనికి. లవ్ టుడే నుంచి ఆ కనెక్టివిటీ తెచ్చేసుకున్నాడు. డ్రాగన్ కూడా లవ్ టుడే డ్రాగన్ కూడా చేశాడు, అది కూడా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఇంకొంచెం డోస్ పెంచి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తే చాలా డైలాగులు, అంటే ఓపెనింగ్ డైలాగే చాలా కన్విన్సింగ్గా ఉంది. నువ్వు జీవితంలో ప్రతి పని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తావేమో, నేను జీవితాన్నే లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తాను అంటాడు. అదే అంటే దాని భిన్నమైనటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పద్ధతికి భిన్నంగా నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని ఇంకొకటి బరువైన డైలాగ్ చెప్పడం. తర్వాత చివరిలో డైలాగ్, మీరు చెప్తున్న బరువైన డైలాగు, తాళికి విలువనివ్వను కానీ దాని వెనకాల ఉన్నటువంటి అమ్మాయి ఫీలింగ్స్కి నేను విలువనిస్తాను అనే డైలాగ్ ఒకటి. ఇలా కొంచెం మెటీరియలిస్టిక్గా ఉంటూ జరుగుతున్నటువంటి పరిణామాలు, గందరగోళాలు, వీటి మధ్య నడిచేటువంటి కథ. అంటే ప్రజెంట్ యూత్ ఉన్నటువంటి కండిషను, పర్టికులర్గా మనకి కన్జ్యూమరిజం వచ్చేసిన తర్వాత విద్యార్థుల్లోనూ అలాగే యువతలోనూ చాలామంది గందరగోళంలోకి వెళ్ళిపోతున్నారు. గందరగోళం అంటే అనవసరమైన వస్తువులు కూడా అవసరమైన వస్తువులుగా కనిపించి అది కొనుగోలు చేయటానికి పడేటువంటి కష్టాలు, వాళ్ళ మీద పెరిగిపోతున్నటువంటి బర్డెన్, ఇంప్రెషను, ఫాల్స్ వాల్యూస్, వీటి మధ్య జీవితాలు చాలా ఘర్షణకు గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నటువంటి యూత్ దాని నుంచి బయటపడేటువంటి ఒక మార్గం చెబుతూ నడుస్తున్నట్టుగా ఈ కథను ఏదో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ అని అనిపించింది. ఆ ప్రయాణంలో నడిచేటువంటి డైలాగులు కూడా ఉన్నాయి. అంటే నువ్వు ఈ బాడీని వేసుకుని 10 మందిని కొట్టగలవా, 10 మంది నీ మీద దాడి చేస్తే నువ్వేం చేయగలవు అంటే, లేదు 100 మందితో కొట్టించుకోగలననే కాన్ఫిడెన్స్ ఉంది నాకు అంటాడు. ఇలాంటి డైలాగులన్నీ కూడా అంటే నువ్వు ఏం చేయగలవు అనే స్ట్రైట్ క్వశ్చన్కి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఈ యాటిట్యూడు, ఈ బిహేవియరు, అలాగే ఈ బుగ్గలు లాగినప్పుడు నేనేదో క్యూట్గా ఉన్నానని నాకు అనుభూతి కలిగించేలా నువ్వేదో చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, నేనేమిటో నాకు తెలుసు అని, నేను క్యూట్గా ఏం ఉండను, ఆ విషయం నాకు తెలుసు అని. అలా రకరకాలుగా యూత్లో ఉన్నటువంటి రకరకాల ఏరియాలకి కనెక్ట్ అవ్వటం కోసం ఇది టార్గెట్ చేసినటువంటి స్క్రిప్ట్గా కనిపిస్తోంది. అందుకని మైత్రి మూవీ మేకర్సు ఒక, అంటే మనం బెట్టింగ్ పద్ధతిలో చూస్తే ఒక డబ్బులు వచ్చే పందెమే కాశారు అనేది అర్థమవుతోంది. ఓకే, నాకు ఇంకోటి ఆలోచన, ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఏదో డిస్కషన్ నడుస్తున్నట్టుంది. కిరణ్ అబ్బోరం ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. అంటే రిలీజ్ డేట్కి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్ చేసిన డేట్కే కిరణ్ అబ్బోరం సినిమాతో పాటు ఇంకో 2 స్ట్రైట్ సినిమాలు ఉన్నాయి. మొత్తం 4 ఉన్నాయి. 16వ తారీఖు, ఇది 17వ తారీఖు వస్తుంది. అవును, ఈ 16వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి స్ట్రైట్ తెలుగు సినిమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ సినిమా రావటం, పైగా ఇది ఒక బిగ్ బ్యానర్ నుంచి వస్తుంది, పైగా థియేటర్ చైన్ అంటే థియేటర్ చైన్ అండగా ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుంది, మైత్రి మూవీ మేకర్స్ నుంచి. కాబట్టి ఇది గట్టి పోటీ ఇస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం చెబుతూ ఆయన ఒక తమిళ సినిమాకి ఇక్కడ మనం తెరలు కేటాయిస్తున్నాం, కానీ తెలుగు సినిమాలు తమిళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ స్క్రీన్లు ఇవ్వట్లేదు సరిగ్గా. అంటే పెద్ద హీరోలకు కూడా, మహేష్ బాబు సినిమాకి ఒకసారి ఓపెన్గానే చర్చ జరిగింది ఇది గుంటూరు కారం టైంలో. అది స్ట్రైట్ సినిమాకి. నేరుగా తమిళ్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకు కూడా అక్కడ స్క్రీన్ కేటాయింపు చాలా తక్కువగానే ఉంటుంది. మనం ఓజీ చూసాం, స్క్రీన్ షేరింగ్ అంత భారీగా ఏం లేదు, మామూలుగా ఇచ్చారు. అది పెద్దగా అక్కడ నుంచి ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసిన పరిస్థితి కూడా ఏం లేదు, నార్మల్గా నడిచిపోయింది అంతే.
హిందీ బెల్ట్లోనూ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, తమిళ్లో కూడా చేసింది ఏమీ లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నడిచింది. ఈ వివక్ష ఉంది, అక్కడ స్క్రీన్ కేటాయింపు ప్రాపర్గా జరగటం లేదు తెలుగు నుంచి వెళ్ళిన సినిమాలకి. తమిళ్లో డబ్ అయిన సినిమాలకి వాళ్ళు ఆదరించట్లేదు, కానీ తమిళ్ డబ్బింగ్ సినిమాలను మనం విపరీతంగా ఆదరిస్తున్నాము. మన ప్రేక్షకులు చూసేస్తున్నారు, వాళ్ళు ప్రేక్షకులు చూడటమే కాదు, స్క్రీన్ షేరింగ్ అన్నీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రిలీజ్ అప్పుడు. ఈ ప్రాధాన్యత ఇవ్వటం వలన ఇక్కడ తెలుగు సినిమాలు, నేటివ్ సినిమాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి నేటివ్ సినిమాలను ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి దారుణాలు ఆపండి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు కిరణ్ అబ్బవరం. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు అట్నుంచి ఈ డ్యూడ్ సినిమా హీరో గారు కూడా ఒక మాట మాట్లాడాడు ఈ మధ్య. ఓజీ సినిమా నేను తెలుగు ప్రేక్షకులతో చాలా ఐడెంటిఫై అవుతాను, ఓజీ సినిమా హైదరాబాద్ వచ్చి చూశాను అన్నట్టుగా. చూసి అంటే ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళు చీరపోయే పద్ధతి, దాన్ని ఎంజాయ్ చేయటం కోసం వచ్చినట్టుగా ఒక ప్రకటన చేశాడు. అంటే కనెక్టివిటీ కోసం పడేటటువంటి తెప్పలే అది కూడా. అంటే తన్ని తాను తెలుగు ఆడియన్స్తో కనెక్ట్ చేసుకోవటం కోసం ఈ మాటలన్నీ మాట్లాడాడు. కానీ ఈ గందరగోళం కూడా ఉంది మధ్యలో. ఆయన ఆ ప్రకటనేమో వీళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు, ఈయనేమో కొన్ని తెరలు సంపాదించుకోవడం కోసం ఆ ప్రకటన ఇచ్చాడు. కాబట్టి ఒక అంటే హీరోలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి సినిమాల ప్రమోషన్ విషయంలో ఏదో పద్ధతిలో జనాలతో ఉండాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్ కనిపిస్తోంది వీళ్ళిద్దరి మాటల్లో. ఆ కండిషన్లో రేపు 16వ తారీఖు 17వ తారీఖు ఈ తెర ఘర్షణ చూడబోతున్నాం. ఓకే. ఈ సినిమా ఇప్పుడు అతని సినిమాలో డైలాగులతో ఆల్రెడీ అది పాపులర్ అయింది. కిరణ్ అబ్బవరం తాలూకా ఆ ట్రైలర్లో వాడిన భాష మీద చాలా చర్చ జరిగింది. కొంచెం జనాల అటెన్షన్ని గ్రాప్ చేయగలిగాడు. కానీ ఇది కంటెంట్తో కొట్టేలా కనిపిస్తోంది డ్యూడ్. ఈ మధ్య మనం చూసాం లిటిల్ హార్ట్స్ అనే సినిమా అలా సైలెంట్గా వచ్చి జనాలను ఎలా పట్టుకుని వెళ్ళిపోయిందో థియేటర్లకి చూసాం. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే చాలా బిగ్ రేంజ్లో షేర్ తీసుకునేటువంటి వాతావరణం కనిపిస్తోంది ఈ ట్రైలర్లో. ఇది డెఫినెట్గా కొట్టే సినిమాలానే కనిపిస్తోంది. చూడాలి రేపు 16, 17 తారీఖుల్లో ఈ యుద్ధం ఎలా ఉండబోతోంది అనేది. ఓకే. ఒకవైపు సినిమాలు మళ్ళీ డల్ ఫేజ్లోకి వస్తోంది, మళ్ళీ జనాలను ఎనర్జెటిక్గా మార్చడం కోసం థియేటర్లకి కొంత బీ కాంప్లెక్స్ ఇవ్వటానికి ఈ 16, 17 తారీఖులు ఏమైనా ఉపయోగపడతాయేమో. కనీసం 1-2 సినిమాలనే రన్ వస్తాయి. డిసెంబర్ వరకు నడపాలి కథని. కాబట్టి డిసెంబర్ వరకు నడపేది చిన్న సినిమాలే నడపాలి. దానికి కొంచెం పుషప్ ఇచ్చే సినిమాలు అవుతాయేమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.